य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. మనము 59వ ఎపిసోడ్ నుండి పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న కొత్త టాపిక్పై చర్చని ప్రారంభించుకున్నాం. దానిలో భాగంగా గత 2 ఎపిసోడ్స్లో సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే మరియు భగవంతుడు ఒక్కరే పరమసత్యము అన్న భగవంతుడి 2 అసాధారణ గుణాలను గీత బహిర్గతము చేసిన స్పష్టమైన రుజువుల ఆధారంగా చర్చించడం జరిగింది. అర్థము చేసుకొని ఉంటారని భావిస్తున్నాం. ఈ ఎపిసోడ్లో భగవంతుడు నిరాకారుడు అంటే గాడ్ ఈజ్ ఇన్కార్పోరియల్ అన్న భగవంతుడి 3వ అసాధారణ గుణాన్ని 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాల ఆధారముగా ధృవీకరించబోతున్నాం. మన చర్చను ప్రారంభించుకునే ముందు వర్తమానములోని భక్తుల దృష్టికి కొన్ని అత్యంత గుహ్య మరియు గంభీర విషయాలను తీసుకొని వస్తున్నాం. ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా కోరుతున్నాం. 18వ అధ్యాయంలోని 68 ఈ ట్యాగ్లైన్ శ్లోకములోని పరమం గుహ్యం అన్న పదాలు గీతలో అత్యంత రహస్యయుక్తమైన విషయాలు దాగి ఉన్నాయి అన్న సత్యాన్ని నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తున్నాయి. మనం ఇదివరకే ప్రస్తావించినట్లు గుహ్యత మరియు రహస్యము అన్న పదాలు ఉన్న మరో 7 శ్లోకాలు ఇదే సత్యాన్ని ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే గీతలో లోతైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి అన్న సత్యాన్ని ఇప్పటి వరకు గీతా ప్రేమికులు కానీ మరియు గీతను విస్తృతముగా ప్రచారం చేస్తున్న ప్రవచనకర్తలు కానీ ప్రస్తావించలేదు. ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలు అర్థము చేసుకోవాలంటే భక్తులు 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మొదటి విషయం, గీతను కేవలము తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్నప్పుడే అందులో బహిర్గతము కాబడిన అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక రహస్యాలు బోధపడతాయి. రెండవ విషయం, అప్పుడే 3వ అధ్యాయంలోని 21 మరియు అదే అధ్యాయంలోని 31వ శ్లోకములో స్పష్టము చేసినట్లు గీతను కేవలము పఠన, పారాయణ, శ్రవణ లేక ప్రచారానికి మాత్రమే పరిమితము చేయకుండా ఆ జ్ఞానాన్ని జీవితములో ఆచరణలోకి తీసుకొని రాగలుగుతారు. ఆ విధముగా గీతా జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చిన వారిని మాత్రమే జ్ఞానులుగా గీత పరిగణిస్తుంది. మూడో విషయం, అటువంటి జ్ఞానులు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొంది ఆ రహస్యయుక్తమైన జ్ఞానాన్ని
అజ్ఞానములోనున్న భక్తులకు చేరవేయడానికి తగిన అర్హత మరియు శక్తిని పొందుతారు. గీతా జ్ఞానాన్ని కేవలము ప్రచారానికి మాత్రమే పరిమితము చేసేవారు ఆ జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేసే విధానాన్ని అజ్ఞానములో ఉన్న భక్తులకు స్పష్టము చేయలేరు. ఈ నిగూఢ సత్యాన్ని భక్తులు గుర్తించాలి. మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే 7వ అధ్యాయంలోని 3వ శ్లోకము ఖరాఖండిగా ధృవీకరించినట్లు వర్తమానములోని 800 కోట్ల మనుషులలో అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే తత్వము ఆధారముగా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు. ఈ నిగూఢ సత్యాలను వర్తమానములోని గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఇప్పటికైనా గుర్తించి ఇక ఎటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించకుండా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడమే అంతిమ లక్ష్యముగా విశేషమైన పురుషార్థము తక్షణమే ప్రారంభించవలసి ఉంటుంది. దాని కొరకు భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడం తప్పనిసరి. ఎందువలనంటే అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా భగవంతుడి ప్రాప్తి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వము ఎట్టి పరిస్థితిలోనూ ప్రాప్తి చేసుకోలేరు. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ సందర్భంగా మేము మీ దృష్టికి పదే పదే తీసుకొని వస్తున్నట్లు బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలు అనబడే 145 దేశాలలో ఉన్న వివిధ కులాలకు, జాతులకు, వర్ణాలకు, వర్గాలకు మరియు ధర్మాలకు చెందిన 20 లక్షల మంది సోదర సోదరీమణులు ఈ నిగూఢ సత్యాన్ని ఇప్పటికే గ్రహించి 18వ అధ్యాయంలోని 68వ శ్లోకములో భగవంతుడి ఆదేశం మేరకు అజ్ఞానములోనున్న భక్తులకు ఈ నిగూఢ రహస్యాలను చేరవేసే పనిలో మనసా వాచా కర్మణ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా భక్తులు గమనించవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే మనము గత 2 ఎపిసోడ్స్లో చర్చించినట్లు సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే మరియు ఒక్క భగవంతుడే పరమ సత్యము అన్న తిరుగులేని సత్యాలను తిరస్కరించిన వారు 574 భగవానువాచ శ్లోకాలలో బహిర్గతము కాబడిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కేవలము ద్వాపరయుగములోని ఒక్క అర్జునుడికి మాత్రమే సంబంధించినది లేక కేవలం ఒక ధర్మానికి మాత్రమే చెందిన ధార్మిక గ్రంథముగా పరిగణిస్తారు. ఆ విధముగా అజ్ఞానములోనే ఉంటూ జీవితాలను గడిపే భక్తులు 7వ అధ్యాయం 2వ శ్లోకములో సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా చేసిన ప్రకటనను బేఖాతరు చేస్తూ భగవంతుడి ప్రాప్తి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వం పొందడము కొరకు గీతాజ్ఞానాన్ని విస్మరించి 100కి 100 అన్యశాస్త్రాలను ఆధారము చేసుకుంటారు. గీతాజ్ఞానము సమస్త మానవాళి ఆధ్యాత్మిక జాగృతి అంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ మరియు ఆధ్యాత్మిక అభ్యున్నతి అంటే స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కొరకు మాత్రమే ఉద్దేశించబడింది అన్న సత్యాన్ని అజ్ఞానములోనున్న భక్తులు జీర్ణించుకోలేరు. వర్తమానములో అటువంటి వారే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారు గీతలోని ఆధ్యాత్మిక కోణాన్ని విస్మరించి దానిని కేవలం ఒక భౌతికమైన ధార్మిక శాస్త్రముగా పరిగణిస్తూ గీత బహిర్గతము చేసిన జ్ఞానాన్ని మనం ఇప్పటికే చర్చించుకున్నట్లు కేవలం 5 కోణాలలో మాత్రమే అర్థము చేసుకుని ఆ మార్గాలనే విస్తృతముగా ప్రచారము చేస్తారు. ఏమిటండి ఆ 5 కోణాలు? మొదటి కోణము, గీత కురుక్షేత్ర యుద్ధ మైదానములో ఒక హింసాత్మక యుద్ధానికి ప్రేరణ ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడిన ఒక యుద్ధశాస్త్రము. రెండవ విషయం, గీత ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము. మూడవది, గీత కేవలము అర్జునుడు అన్న ఒక్క వ్యక్తికి మాత్రమే బోధించిన జ్ఞానము. నాలుగవది, గీత కేవలము ఒక ధర్మానికి మాత్రమే సంబంధించిన ధార్మిక గ్రంథము. ఐదవది, గీతను కేవలము బంధుమిత్రులలో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే ఖచ్చితముగా వినవలసిన శాస్త్రం. ఈ విధమైన
అసత్యమైన మరియు 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము మరియు అజ్ఞానముతోనే వర్తమానములోని భక్తులు జీవితాలను గడుపుతూ చివరకు భగవంతుడి ప్రాప్తి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గవారసత్వాన్ని ప్రాప్తి చేసుకోకుండానే జీవితాలను ముగిస్తారు. గీత వెల్లడించిన ఆత్మజ్ఞానాన్ని 100కి 100 పాళ్ళు విస్మరించడము కారణముగా మనుషులు జన్మలుగా చేసిన పాప నీచ నికృష్ట కర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా మార్చుకునే ప్రక్రియ గీతలో సుస్పష్టంగా బహిర్గతము చేసినప్పటికీ వారు గ్రహించే ప్రయత్నము చేయరు. తామసిక సంస్కారాల ప్రభావంతో వారు వర్తమాన జన్మలో సైతము దుఃఖము, బాధలు, అశాంతి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు మొదలగు రుగ్మతలతో జీవితాలను గడుపుతూ భగవంతుడు అతి త్వరలో స్థాపన చేయబోయే సత్యయుగములో శ్రేష్ఠ జన్మలు ప్రాప్తి చేసుకునే విషయములో సఫలత పొందలేరు. ఇదే అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో నడిచే భక్తులకు జరగబోయే అపారమైన నష్టము. వర్తమాన సమయములో ఒక విచిత్ర పరిస్థితిని చూస్తున్నాము. ఏమిటండి అది? భక్తులు వర్తమాన ఈ భౌతిక లేక ధార్మిక జగత్తులో భగవంతుడి కొరకు చేస్తున్న పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు, దానపుణ్యాలు, ధార్మిక గ్రంథాల పఠన లేక పారాయణము, అదేవిధముగా ధార్మిక ప్రవచనాల శ్రవణము మొదలైన దైవ సంబంధమైన కార్యక్రమాలను కేవలము మొక్కుబడిగా చేస్తున్నారు. కానీ భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న లక్ష్యముతో చేయడము లేదు. ఈ అత్యంత గోప్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎపిసోడ్లో భగవంతుడు నిరాకారుడు అంటే గాడ్ ఈజ్ ఇన్కార్పోరియల్ అన్న భగవంతుడి 3వ అసాధారణ గుణముపై మన చర్చను ప్రారంభించుకుందాము. భగవంతుడి సత్యస్వరూపము సాకారము కాదు, నిరాకారము అన్న అంశంపై మనం ఇప్పటికే 46వ ఎపిసోడ్ నుండి 53వ ఎపిసోడ్ వరకు అంటే మొత్తం 8 ఎపిసోడ్స్లో భక్తి యోగం అనబడే 12వ అధ్యాయంలోని మొత్తం 20 శ్లోకాలు మరియు 11వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాల ఆధారముగా ధృవీకరించడం జరిగింది. ఇప్పుడు ఇదే సత్యాన్ని నిర్ద్వంద్వముగా ధృవీకరించే మరో 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించుకోబోతున్నాము. ముందుగా 11వ అధ్యాయంలోని 8వ శ్లోకమును మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ఆ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ముందుగా ఆ శ్లోకములోని పదాల అర్థం తెలుసుకుందాం. తు అంటే కానీ, మాం అంటే నన్ను, అనేనా అంటే ఈ, స్వచక్షుష చర్మనేత్రాలతో, ద్రష్టుం చూచుటకు, ఏవా నిస్సందేహముగా, న శక్యసే సమర్థుడవు కావు అంటే అశక్తుడవు, తే నీకు, దివ్యచక్షు దివ్యనేత్రం అంటే 3వ నేత్రము, దదామి ప్రసాదిస్తున్నాను, మే నా యొక్క, ఐశ్వరం యోగం రాజయోగము అనే ప్రక్రియ ద్వారా నా దివ్య శక్తులను మరియు మహిమలను పశ్య చూడుము. ఈ శ్లోకములో దివ్యచక్షు అన్న పదము అత్యంత కీలకము. ఆ పదము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. వర్తమాన సమయములో భక్తులు దేహదారులైన 33 కోట్ల దేవీదేవతలను, వివిధ ధర్మస్థాపకులను, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు,
సన్యాసులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు మొదలైన వారిని భగవంతుడిగా పరిగణిస్తూ వారిని భౌతిక చర్మచక్షువుల ద్వారా దర్శించే ఏకైక లక్ష్యముతోనే ఈ ప్రపంచములోని పేరు ప్రసిద్ధి చెందిన వివిధ ధార్మిక పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. ఈ కారణముగా వర్తమాన సమయములో ధార్మిక జగత్తులో దర్శనము అన్న పదానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం లోకవిదితము. కానీ ఇక్కడ దివ్యచక్షువు అన్న పదము పరమాత్మ లేక భగవంతుడి వాస్తవిక స్వరూపాన్ని భౌతిక చర్మనేత్రాల ద్వారా కాకుండా కేవలము దివ్యనేత్రము ద్వారా మాత్రమే చూడగలుగుతారు అని సాక్షాత్తు భగవంతుడే ధృవీకరించడములోని ఆంతర్యాన్ని భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి. దివ్యచక్షువు అన్న 2 పదాలు భగవంతుడి వాస్తవిక రూపము భౌతిక చర్మచక్షువుల ద్వారా చూడగలిగే సాకార రూపము కాదు, కేవలము దివ్యనేత్రము అంటే ఆత్మనేత్రము ద్వారా చూడగలిగే నిరాకార స్వరూపము అన్న సత్యాన్ని ఖరాఖండిగా రుజువు చేస్తున్నాయి. ఈ సందర్భముగా భక్తులు ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. భగవంతుడి యథార్థ స్వరూపాన్ని సాకారముగా భావిస్తూ అర్జునుడు అన్న ఒక్క వ్యక్తికి మాత్రమే దివ్య చక్షువును ప్రసాదించి భగవంతుడు వారి విశ్వరూపాన్ని సాక్షాత్కరింపచేయడము జరిగింది అని వర్తమానములోని భక్తుల దృఢ విశ్వాసము. భక్తుల ఈ విశ్వాసములోని సత్యాసత్యాలను గ్రహించడానికి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడము తప్పనిసరి. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఈ సందర్భముగా గీత బహిర్గతము చేసిన 2 తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలపై తత్వాభిలాషులైన భక్తులు తమ దృష్టిని కేంద్రీకరించవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మొదటి విషయం, గీత కేవలము అర్జునుడు అన్న ఒక్క వ్యక్తికి మాత్రమే బోధించిన జ్ఞానము కాదు. భగవంతుడే స్వయముగా గీత ద్వారా బోధించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు సంబంధించినది. ఈ నిగూఢ సత్యాన్ని 137 శ్లోకాలలో ప్రస్తావించిన విశ్వము, జగత్తు, లోకము, సర్వము, కృత్స్నము, ఇహ అన్న 6 పదాలు మరియు 26 శ్లోకాలలో ప్రస్తావించబడిన మనుషులు, మానవులు, ప్రజలు, నరులు, జనులు అన్న 5 పదాలు నిర్ద్వంద్వముగా రుజువు చేస్తున్నాయి. రెండో విషయం, మనము 46వ ఎపిసోడ్ నుండి 53వ ఎపిసోడ్ వరకు అందులోని సుదీర్ఘ చర్చల ద్వారా ధృవీకరించిన విధముగా భగవంతుడు సాకారము కాదు, నిరాకారము. భగవంతుడి సాక్షాత్కారము జరగడము అంటే వారి యొక్క ప్రాప్తి మరియు అనుభూతి కలగడము అని అర్థము. వర్తమానములోని భక్తులు భావిస్తున్నట్లు అర్జునుడికి భగవంతుడి యొక్క సాక్షాత్కారము కేవలము ఒకే ఒక్కసారి, అది కూడా కొద్ది సమయము కొరకు మాత్రమే జరిగింది. దీనికి భిన్నముగా సాక్షాత్తు భగవంతుడే గీతలోని 26 శ్లోకాలలో ప్రస్తావించిన సదా, సతతము, నిత్యము, సర్వేషు కాలేషు అన్న 4 పదాల ద్వారా భగవంతుడితో భక్తుల సంబంధము కొద్ది క్షణాలు లేక కొద్ది నిమిషాలు లేక కొద్ది గంటలు, రోజులకు మాత్రమే పరిమితము చేయకుండా అనునిత్యము జోడింపబడి ఉండాలి అని సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా ఆదేశించడము జరిగింది. ఈ విధమైన సంబంధము భౌతిక దేహము ద్వారా ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యపడదు అన్న సత్యాన్ని మనం ఇప్పటికే చర్చించడము జరిగింది. భగవంతుడితో సంబంధము కేవలము ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు మరియు బుద్ధి ద్వారా మాత్రమే జోడించాలి అన్న నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేసిన 24 శ్లోకాలను ఇప్పటికే ఈ ఎపిసోడ్స్లో ప్రస్తావించడం జరిగింది. ఆ విధముగా చేసినప్పుడే ఆ సంబంధము కొద్ది క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులకు మాత్రమే పరిమితము కాకుండా భగవంతుడి ఆదేశానుసారము నిరంతరము ఉండగలుగుతుంది. ఈ నిగూఢ సత్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ శ్లోకములోని ముఖ్యమైన పదాల అర్థము తెలుసుకుందాం. మొదటి విషయం, ఈ శ్లోకములోని మాం మరియు మే అన్న 2 అక్షరాలు బహిర్గతము చేసిన అర్థాన్ని ఇప్పటికైనా గుర్తించండి. మాం అంటే నన్ను
మరియు మే అంటే నా యొక్క అని అర్థం. మేము పదే పదే మీ దృష్టికి తీసుకొని వస్తున్నట్లు ఈ అక్షరాలు సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. రెండవ విషయం, దివ్య చక్షువు అంటే మనం విస్తృతంగా చర్చించినట్లు దివ్యనేత్రము అని అర్థం. దీనిని ఆత్మనేత్రము, బుద్ధినేత్రము, జ్ఞాననేత్రము అని కూడా అంటారు. దీనినే మూడవ నేత్రము అంటే థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అని శాస్త్రాలలో ప్రస్తావించడం జరిగింది. మూడవ విషయము, విశ్వరూపము అన్న దాంట్లో విశ్వము అన్న పదము ఒక్క భగవంతుడే విశ్వాత్మలందరికీ చెందినవాడని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. నాలుగవ విషయం, పశ్యమే యోగమైశ్వరం అన్న దాంట్లో 3 పదాలు ఉన్నాయి. పశ్యమే, యోగము మరియు ఐశ్వరం. ఇందులో యోగము అన్న పదం అత్యంత కీలకము. ఈ యోగమునే గీతలో రాజయోగముగా వర్ణించబడింది. గీతలో దాగి ఉన్న లోతైన మరియు సూక్ష్మమైన రహస్యాలను ఛేదించడము ద్వారా మాత్రమే ఈ నిగూఢ సత్యం బహిర్గతమవుతుంది. గీత సర్వశ్రేష్టమైన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగము మాత్రమే బోధిస్తుంది. మరియు ఈ విధముగా బోధించే శాస్త్రము ఈ భూమండలంపై వేరొక శాస్త్రము లేదు. ఈ కారణముగా గీతలోని 9వ అధ్యాయం పేరు రాజవిద్య రాజగుహ్య యోగము అని నామకరణం చేయడం జరిగింది. గీతలోని 574 భగవానువాచ శ్లోకాల సారం రాజయోగము అని నిర్ద్వంద్వముగా ధృవీకరించడానికి 3 నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు. మొదటిది, గీతలోని ప్రతి అధ్యాయం పేరు యోగము అన్న పదముతో ముగుస్తుంది. రెండవ విషయము, యోగము అన్న పదము 93 శ్లోకాలలో ప్రస్తావించబడింది. మూడవ విషయము, గీతలోని 18 అధ్యాయాల చివరిలో బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అన్న వ్యాఖ్యలు ఈ నిగూఢ సత్యాన్నే ఖరాఖండిగా ధృవీకరిస్తున్నాయి. ఐదవ విషయం, ఐశ్వరం అన్న పదము భగవంతుడి దివ్య శక్తులు మరియు మహిమలకు సూచకము. అప్పుడే భగవంతుడి సర్వోన్నత స్థాయిని భక్తులు గుర్తించగలుగుతారు. ఈ సుదీర్ఘ చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అత్యంత సులభముగా అర్థము చేసుకోవచ్చును. భగవానువాచ, హే అర్జున, నా వాస్తవిక స్వరూపము నిరాకారమైనందున నీవు నీ దేహం యొక్క చర్మనేత్రాల ద్వారా నన్ను చూడలేవు. అందువలన నేను నీకు దివ్య నేత్రం యొక్క జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము ప్రసాదిస్తున్నాను. దానితో నీ ఆత్మనేత్రాన్ని జాగృతి చేసుకుని నా సత్యస్వరూపాన్ని మరియు నా శక్తులు మరియు మహిమలను చూడుము. ఇప్పుడు భగవంతుడు నిరాకారుడు అని నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే మరొక శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. అది 7వ అధ్యాయంలోని 26వ శ్లోకము. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ముందుగా ఆ శ్లోకములోని పదాల అర్థము తెలుసుకుందాం. అర్జున అంటే ఓ అర్జున, సమతీతాని గతించిన కాలమునందు, చ అంటే మరియు, వర్తమానాని వర్తమాన కాలము అంటే ప్రస్తుత కాలమునందు, చ అంటే మరియు, భవిష్యాణి రాబో కాలమునందు జన్మించునట్టి, భూతాని సమస్త మానవాళి గురించి, అహం అంటే నేను, వేద అంటే ఎరుంగుదును, తు కానీ, మాం నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని, కశ్చన ఏ ఒక్కడు, నా వేద ఎరుంగడు. ఈ శ్లోకము 2 ముఖ్యమైన విషయాలలో స్పష్టతను ఇస్తుంది. మొదటి విషయం,
ఇందులో అహం మరియు మాం అన్న పదాలు మేము పదే పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్లు సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని మరొక మారు రుజువు చేస్తుంది. రెండో విషయం, భగవంతుడిని త్రికాలజ్ఞుడు అని మన శాస్త్రాలు ఏ కారణముగా వర్ణించడం జరిగిందో ఈ శ్లోకము ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాము. కేవలం ఒక్క పరమాత్మ లేక భగవంతుడు మాత్రమే సృష్టి యొక్క ఆది, మధ్య మరియు అంతిమం యొక్క జ్ఞాత. ఆది అంటే సత్య మరియు త్రేతాయుగాల జ్ఞానము, మధ్య అంటే ద్వాపర యుగం యొక్క జ్ఞానము, మరియు అంతము అంటే కలియుగం యొక్క జ్ఞానము. అంటే సంపూర్ణ మనుష్య సృష్టి యొక్క జ్ఞానము కేవలం ఒక్క భగవంతుడి వద్ద మాత్రమే ఉన్నది. దీనికి గల కారణం అర్థము చేసుకోవాలంటే భక్తులు వారి బుద్ధి నేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది. అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాము. 33 కోట్ల దేవీదేవతలు, వివిధ ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, గురువులు, సన్యాసులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, మహాత్ములు, పుణ్యాత్ములు మొదలగు దేహధారులు సృష్టి చక్రములో వారి యొక్క స్థాయి అనుసారము పాత్రలను అభినయిస్తూ 14వ అధ్యాయంలోని 5వ శ్లోకం వెల్లడి చేసినట్లు త్రిగుణాలు అంటే సాత్విక, రాజసిక మరియు తామసిక ప్రభావంలోకి వస్తారు. అంటే వారి స్థితి లేక స్థాయి అంటే స్టేటస్ ఎల్లవేళలా ఒకే విధముగా ఉండదు. దీనికి భిన్నంగా మనము ఇప్పటికి అనేక కోణాల్లో చర్చించి ధృవీకరించినట్లు పరమాత్మ లేక భగవంతుడి వాస్తవిక స్వరూపము నిరాకారము. వారికంటూ స్వంత ప్రకృతి అంటే దేహము లేని కారణముగా వారు త్రిగుణాల ప్రభావంలోకి ఎన్నటికీ రారు. ఈ కారణముగా కేవలము ఒక్క భగవంతుడిని మాత్రమే త్రిగుణాతీతులు అని మన శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. నిరాకారుడైన భగవంతుడు ఒక్కరే సర్వావేళ సర్వావస్థలయందు సృష్టి చక్రము ఆవల ఉంటారు. కాబట్టి కేవలము వారికి మాత్రమే సృష్టి చక్రం యొక్క ఆది, మధ్య మరియు అంతం యొక్క జ్ఞానము ఉంటుంది. అంటే సమస్త మానవ సృష్టి యొక్క ఆది అంటే ఇటువంటి మనుషులు సత్య త్రేతాయుగములో జన్మలు తీసుకుంటారు, ఎవరు ద్వాపర యుగములో జన్మలు తీసుకుంటారు, మరి ఎవరు కలియుగములో జన్మలు తీసుకుంటారు అన్న జ్ఞానము కేవలం ఒక్క పరమాత్మ లేక భగవంతుడి వద్ద మాత్రమే ఉంటుంది. ఈ శ్లోకములోని మాంతు వేద న కశ్చన అన్న ఆఖరి పంక్తి అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని బహిర్గతము చేస్తుంది. బుద్ధినేత్రము తెరుచుకుంటే విషయము స్పష్టమవుతుంది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. భగవంతుడి వాస్తవిక స్వరూపము నిరాకారము. వారు త్రిగుణాల ప్రభావానికి అతీతులు. ఒక్క భగవంతుడు తప్ప వర్తమానములోని సమస్త మానవాళి త్రిగుణాల ప్రభావంలోకి ఖచ్చితముగా వస్తారు. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ కారణముగా త్రిగుణాల ప్రభావంలో చిక్కుకొని ఉన్న మనుషులు త్రిగుణాతీతులైన పరమాత్మ లేక భగవంతుడి యొక్క వాస్తవిక స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నారు అని భగవంతుడు తన ఆవేదనను ఈ శ్లోకము ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఇదే సత్యాన్ని సమర్థిస్తున్న మరో 2 శ్లోకాలను గీతా ప్రేమికులు మరియు భక్తుల దృష్టికి తీసుకుని వస్తున్నాము. శ్రద్ధాభక్తులతో అర్థము చేసుకునే ప్రయత్నము చేయగలరు. మొదటిది 7వ అధ్యాయంలోని త్రివిర్గుణమయైర్భావైరేభి సర్వమిదం జగత్ అన్న 13వ శ్లోకము త్రిగుణాల ప్రభావమునకు లోనైన వర్తమానములోని మనుషులు త్రిగుణాతీతుడైన పరమాత్మ లేక భగవంతుడి వాస్తవిక స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నారని ఘంటాపదంగా స్పష్టము చేస్తుంది. రెండవది 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములోని సర్గాణాం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్న పంక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే సమస్త మనుష్య సృష్టి యొక్క ఆది, మధ్య మరియు అంతం యొక్క జ్ఞానం ఉన్నది అని ఖరాఖండిగా సమర్థిస్తుంది. ఈ సుదీర్ఘ చర్చను దృష్టిలో పెట్టుకొని ఈ శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాము. భగవానువాచ పరమాత్మ లేక భగవంతుడినైన నా వద్ద మాత్రమే సమస్త మనుష్య సృష్టి యొక్క ఆది, మధ్య మరియు అంతం యొక్క జ్ఞానము ఉన్నది. అంటే వర్తమానములోని 800 కోట్ల మనుషులు గతించిన కాలములో వారు ఏ విధముగా ఉండేవారు, వర్తమాన కాలము అంటే ప్రస్తుత సమయములో వారు ఏ విధముగా ఉన్నారు,
మరియు భవిష్యత్ కాలములో వారు ఏ విధముగా ఉండబోతున్నారో త్రికాలజ్ఞుడు మరియు త్రిగుణాతీతుడు అయిన నాకు మాత్రమే తెలుసును. తత్వాభిలాషులైన కొద్దిమంది భక్తులకు తప్ప అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో ఉన్న అత్యధిక సంఖ్యలోని భక్తులు నా వాస్తవిక స్వరూపాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు అన్న సత్యాన్ని నేనే స్వయముగా ప్రకటిస్తున్నాను. ఈ సందర్భంగా వర్తమానములోని భక్తులు మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయంపై దృష్టిని కేంద్రీకరించాలి అని మేము వినమ్రపూర్వకముగా కోరుతున్నాం. ఏమిటండి అది? విశ్వములోని సమస్త మానవాళి గీత బోధించిన భగవంతుడు ఎవరో మాకు స్పష్టమైన అవగాహన ఉన్నది అని దృఢ విశ్వాసముతో భావిస్తున్నప్పుడు భగవంతుడు మాత్రము మాంతు వేద న కశ్చన అన్న పంక్తి ద్వారా నా సత్యమైన పరిచయం ఏ ఒక్కరికి తెలియదు అన్న నిర్ద్వంద్వ ప్రకటనకు అర్థం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానము కేవలము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నప్పుడే బోధపడుతుంది. అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో అర్థము చేసుకోలేము. ఇదే ఈ శ్లోకము ద్వారా సాక్షాత్తు భగవంతుడు బహిర్గతము చేసిన లోతైన తత్వము. ఈ విస్తృత చర్చ ద్వారా భగవంతుడు నిరాకారుడు అన్న విషయము ఖరాఖండిగా రుజువు చేయబడింది. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు నిరాకారుడు అంటే గాడ్ ఈజ్ ఇన్కార్పోరియల్ అన్న భగవంతుడి మూడవ అసాధారణ గుణముపై చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఇదే అంశము క్రింద భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అన్న భగవంతుడి 4వ అసాధారణ గుణంపై చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.